ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వాడవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు అంబేద్కర్కు నివాళులర్పించారు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. రాజ్యాంగం మీరు అమలయ్యి 75 సంవత్సరాల్లో మనం అడుగు పెడతా ఉన్నాం. ఈ 75 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి దార్శనికత, వారి ముందు చూపు, రాజ్యాంగంలో వారు పొందుపరిచిన అంశాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఇవన్నీ కూడా ఎన్నో కాల పరీక్షలకు తట్టుకొని నిలబడి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప రాజ్యాంగంగా భారత రాజ్యాంగం అవతరించింది. దానికి కర్త కర్మ క్రియ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. దానికి కారణం గత 10 సంవత్సరాలుగా ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛ హరింపబడ్డదో, భావ ప్రకటన స్వేచ్ఛ హరింపబడ్డదో, ఇటువంటివి దుర్మార్గులైన పాలకులు ప్రజల మద్దతుతోటి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ అపరిమితమైన అధికార కాంక్షతోటి ప్రజలను నిర్బంధానికి లోను చేస్తారని చెప్పి ఆ రోజే ఊహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఆ రోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇవన్నీ కూడా చాలా ముందు చూపుతోటి